నమస్కారాలు. ప్రమాణ స్వీకారం చేసిన కార్పొరేటర్లందరికీ శుభాకాంక్షలు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల సరళి ప్రజలకు చూపాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఉంది. కొన్ని విషయాలు ఈ కార్పొరేషన్ పరిధిలో ప్రజానీకానికి తెలియజేయడం జరుగుతుంది. మొదటిగా ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టలాంటి ఈ ఎన్నిక అసలు ప్రజాస్వామ్యాన్ని కాపాడిన సందర్భాలు లేదు. మరి కాంగ్రెస్ పార్టీ అందరూ ముఖ్యంగా ఎమ్మెల్యే ప్రేమసాగర్ చాలా మందికి నామినేషన్ అయ్యద్దు, నామినేషన్ వేస్తే బెదిరించడం, తిరిగే వాళ్ళను బెదిరించడం, నామినేషన్ వేస్తే మీపై దాడులు ఉంటాయి అని ఈ నామినేషన్ ప్రక్రియ సందర్భం చాలా సందర్భాల్లో చెప్పిన సందర్భం, చాలామంది ఫోన్లు చేసిన సందర్భాలు. ఫోన్లు చేయడమే కాకుండా పార్టీ కోసం ప్రచారం చేస్తామంటే కూడా ఫోన్ చేసి మీ మీద తీవ్రంగా ఉంటుందని చాలా మందికి ఫోన్ చేసిన సందర్భాలు. మరి ప్రజాస్వామ్యంపై ఆయనకు నమ్మకం లేదు. ప్రజలు కూడా భయభ్రాంతులైన సందర్భం కూడా నేను చెప్పే అవసరం లేదు, ఈ ప్రజలందరూ తెలుసు. అసలు 1,82,000 పోలింగు మన ఓటర్ సంఖ్య, 1,17,000 మరి పోలయ్యాయి. ఇది కూడా జిల్లా యాంత్రాంగం, ఎన్నికల అధికారులు పూర్తిగా ఫెయిల్ కావడం జరిగింది. వాళ్ళు సాధారణంగా గతంలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ కానీ అంగన్వాడితో పోల్చి పంపే కార్యక్రమం, దానికి రూపకల్పన చేసిన తర్వాత లేదే వాళ్ళకు వద్దు మున్సిపల్ స్థాపన పంచాలా అనేది తర్జన భర్జనతో చాలా మటుకు పోల్చీట్లు పంచలేదు. పోల్చీట్లు పంచకపోవడం, అందులో ముఖ్యంగా మా ఇంట్లో కూడా పోల్చీట్లు వేయాలి, అర్థం చేసుకుంటాం. మా ఇంట్లో కూడా పోల్చీట్లు వేయాలి. సాధారణంగా పోల్చీట్లు పంచితే కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చి కాంగ్రెస్ శిబిరంలో పెట్టి పోల్చీట్లు పంపిణీ చేయడం జరిగింది. వీళ్ళ జిల్లా యాంత్రాంగం పూర్తిగా విఫలమైంది. జిల్లా యాంత్రాంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలికిన సందర్భం కూడా మనకు గుర్తునే జరుగుతుంది. అసలు అనాదిగా వస్తున్న ఆనవాయితీని ఎందుకు దాన్ని తొంగలో దక్కారు అంటే పోల్ ఎక్కువగా అవ్వదని ఉద్దేశంగా లేదు. కాంగ్రెస్ దగ్గర పెట్టి పంచితే బీఆర్ఎస్లో ఇవ్వకపోతే వాళ్ళు ఓటింగ్ రారనే ఆలోచన మాకు స్పష్టంగా అర్థమవుతుంది. అది ప్రజలు గమనించాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంలోనే ఎన్నికల సందర్భంలో అక్కడక్కడ పోయి మీరు మా అభ్యర్థికి ఓటేయకపోతే మీ ఇల్లు తీసేస్తాం, ఆ రోడ్డు మీద ముగ్గులు వేయడం, జేసీ పెట్టి ఒకవేళ గెలవకపోతే మీ ఇల్లు గులగొడతాం. ఇది ప్రజాస్వామ్యం అండి, ఇది అనలేదా చెప్పండి. అదే కాకుండా నస్పూర్లో ప్రచారం చేసిన వాళ్ళను, అక్కడ ప్రసాద్ వాళ్ళను ఏది ఇప్పుడు కార్పొరేటర్ మరి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం జరిగింది, దాడి చేయడం జరిగింది. ఇంటిపై దాడి చేశారు, కంప్లైంట్ చేయడం జరిగింది, హయ్యర్ ఆఫీసర్ లెవెల్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఏది ఇప్పుడు కార్పొరేటర్ గెలిచారు, అతని సతీమణి అతని హస్బెండ్ పోయి స్వయంగా దాడి చేసిన సందర్భాలు. అంటే ఎన్నికల్లో పోటీ చేసే అధికారం లేదా? ఎన్నికల్లో ఓటు అడిగే అధికారం లేదా చెప్పండి. అదే కాకుండా ఎన్నికల సందర్భంలో హైటెక్ సిటీలో అంతకుముందు ఎన్నిసార్లు పోయినా ఎమ్మెల్యే గారి దగ్గర పోతే హైటెక్ సిటీ నా దగ్గర రావద్దు, మీరు నాకు ఓటేయలేదు, మీకేం పని చేయని అన్నాడు. మొన్న ఓటేమి భయంతో ఐటీ సీట్లు అదేవిధంగా జన్మన్ దగ్గర పిలిపించుకొని మీరు ఓటేయండి మా అభ్యర్థికి, ఇన్ని కోట్లు పెట్టి పని చేస్తామన్నాడు. అంటే తెలిసి వచ్చింది కదా. గెలిచిన 2 నెలల్లో ఆనాడు నేను పెట్టిన 3 కోట్లు క్యాన్సిల్ చేసి గెలిచిన 2 నెలల్లో ఎన్నిసార్లు ఐటీ సీట్లు పోతే మీరు నా దగ్గర రావద్దు, మీరు నాకు ఓటేయలేదు, ఇలా దిగొచ్చింది కదా. ఓటింగ్కి దిగొచ్చిందా దిగి రాలేదా పిలిపించుకోండి, 10 కోట్లు పెడతా అని
మరి ఆ రకంగా దిగొచ్చిందంటే ఒకసారి ప్రజలు గమనించుకోవాలని కూడా చెప్పండి. అదే రకంగా దాడులు, ఎందరి మీద దాడులు. కొంతమంది అయితే నామినేషన్ వేస్తే మీ సంగతి చూస్తా అంటే నామినేషన్ వేయడానికి కూడా జంకారు. ఈవెన్ పోలింగ్ ఏజెంట్ పెడతామంటే కూడా కొన్ని ప్రాంతాలలో ఏజెంట్ బెదిరించారు. కాంగ్రెస్ కాంటెస్ట్ చేసే కార్పొరేటర్స్ వాళ్ళందరూ మా దృష్టిలో ఉండరు. వీళ్ళ అధికారం చూసుకొని బెదిరించారు. ఎట్లయితే ఏజెంట్ పెడతామంటే అట్లా పనిచేశారు. తిరగకుండా చేశారు, ఫోన్లు చేశారు, కబడతారన్నారు. ఇది ఏదో భయభ్రాంతులు సృష్టించి బెదిరించి ఇలా ఓటు అయిపోతే, కొన్ని సందర్భాల్లో ఓటు అయిపోతే మీ సంగతి చూస్తామన్నారు. ఓటు అయిపోతే రోడ్డు వెడల్పు చేస్తాను, ఓట్లు అయిపోతే ఇల్లు ఊలగొడతామన్నారు. చాలా ప్రాంతాలలో ఇది జగమెరిన సత్యం. ఇది దొంగ ఓట్లు 53 బూతుల్లో ఒక బాగా మంది పెద్ద ఎత్తున మందిని పట్టడం జరిగింది. ఏది దొంగ ఓటు ఎత్తమని అక్కడ ఒక మనిషి దొరకడం జరిగింది. ఆయన పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరై పక్కనే మొదలుపెట్టింది? కాంగ్రెస్ మనిషే కదా, కాంగ్రెస్ వాళ్ళు బదిలాడింది కదా, మాది పొరపాటు జరిగింది. దొంగ ఓటు, ఒక దొంగోటు పట్టుకుంటే మిగతా దొంగోట్లు ఆగిపోయారు. అంటే కాంగ్రెస్ దొంగోట్ల ప్రయత్నం చేసినా చేయలేదు చెప్పండి? చేయలేదు, చేశారు. అదే కాకుండా ఇక్కడ ఎన్నో ఓడిపోయారు, కొంతమంది ఓడిపోయారు పాపం. గెలిచిన వాళ్ళు ఇండ్లలో పోయి కొట్టిన ఎంతవరకు సంబంధించమని వీళ్ళ మాదికి లేకపోవచ్చు. వీళ్ళ బెదిరించి మీరు గెలిచారు బీఆర్ఎస్ వాళ్ళు, మీకేం పని కాదు, మీకు బుగ్గ కూడా పెట్టాం, మీకేమన్నా వేరే రకంగా సంబంధాలు ఉంటే వాళ్ళ ఇంట్లో ఉద్యోగం ఉన్నా మీ ఉద్యోగానికి ముప్పు, వాళ్ళ వ్యాపారం చేస్తే వ్యాపారం ముప్పు, వాళ్ళ డీలర్ పెట్టుకుంటే డీలర్ ముప్పు, వాళ్ళని డిష్ పెట్టుకుంటే నీ డిష్ కనెక్షన్ తీసేస్తానని బెదిరించుకొని కొంతమందికి డబ్బులు ఇచ్చి ఇవాళ పాటలు కలుపుకున్నారు. ఇక్కడ మా ప్రాంతంలో, నేనుండే ప్రాంతంలో 45లో మాకు అందరూ ఇక్కడ ప్రజల సహకారంతో కార్పొరేటర్ గెలిచిన తర్వాత ఏం చేశాడు? ఆయన డిష్ మెయింటైన్ చేస్తాడు. నీ డిష్ ఈరోజు మా దగ్గర రాకపోతే తెల్లారి నీ డిష్ వేర్ ఏది ఉండదని మొత్తం పీకేస్తామంటే భయాన్ని పోయారు. పోవద్దు, ఏదో డిష్ ఆయన పీకేస్తాడు కావచ్చు, మళ్ళీ 3 ఏళ్ళకి మళ్ళీ కూడా ఇదే వృత్తాంతం ఉంటుంది కదా. ఇవాళ అక్కడ పోతే అవుతుందా? రేపు ఇదే పద్ధతి ఉంటుంది కదా. అక్కడ 23 గెలిచాడు, కార్పొరేటర్ గెలిచాడు. నాగర్ వచ్చి కలిసిపోతుంటే తోలు అటాక్ చేశారు, తిలక్ నగర్ అటాక్ చేశారు. అటాక్ చేసిన తర్వాత వాళ్ళందరినీ పిలిపించుకొని నువ్వు మాది కుండు, మా క్యాంపులు రా, అల్లరు ఉండేవి అంటే గెలిచిన వాళ్ళ మీద అటాక్ చేసి పిలిపించుకొని మా క్యాంపులు ఉండు, నీ కండు వేస్తా, అక్కడ అల్లరు ఉండేవి. ఇదా ఎమ్మెల్యే గారి ప్రవర్తన? ఇదా అండి? అధికారం ఉంటే ఈ రకం చేయడమా? మేము కూడా చాలాసార్లు గెలిచాం, ఒక్కరి మీద దాడి జరగలేదు, ఎవరిని బెదిరించే కార్యక్రమం చేయలేదు. ఆయనే ఆ రకంగా బెదిరించిన తర్వాత అతన్ని 23 కార్పొరేటర్ను కలుపుకున్నారు. ఒక పార్టీలో గెలిచిన తర్వాత వాళ్ళకు బెదిరించే కార్యక్రమం లేదు. నేను పని చేయ, ఒక బుగ్గ కూడా పెట్టా, వాళ్ళు చెప్తున్న పేనులు బుగ్గ కూడా పెట్టాడు. మరి మేము కూడా గెలిచాం. అన్ని వార్డులకు చూసుకోండి, నేను పెట్టిన డబ్బులు నేను గతంలో ఎమ్మెల్యేనప్పుడు ప్రతి వాడకు పెట్టాం. కొన్ని సందర్భాలకు మా కార్యకర్తలు చెప్పింది వాడల మటుకు నేను పని పెట్టడం జరిగింది ఒక పద్ధతి ప్రకారం. ఏ వాడు నేను మిస్ చేయలేదు. చూడండి, నేను నా లిస్టు చూడండి, నేను ఎమ్మెల్యే ఉన్నాను. టోటల్లీ 36 వార్డులు కానీ, నర్సులు 25 కానీ, లక్ష్మీ 15 కానీ, అన్ని వార్డులు నేను డబ్బు పెట్టాను. అన్ని వార్డులు ఉన్నా. ఒకసారి మనం గెలిచిన తర్వాత ఆనాడు నాకు కూడా ఓటేశారు. ఇలా మన కౌన్సిలర్ గెలవకపోవచ్చు, ఇలా కార్పొరేటర్ గెలవకపోవచ్చు, మనకు కూడా ఓటైతే గెలిచాం కదా. అంటే ఇది సంస్కృత. ఈ రకంగా బెదిరించే కార్యక్రమం బెదిరించి తీసుకున్నారు. ఇంకోటి అంట, గులాబీ కండువా హాల్లో కనబడద్దట. గులాబీ కండువా హాల్లో కనబడద్దట. దానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. గులాబీ కండువా తెలంగాణ కవచం. ఇది తెలంగాణ కవచం.
ఈ గులాబీ కండతోటే కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చాడు. ఈ గులాబీ 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలించారు. గులాబీ కండువా కనబడదు అంటాడు. ఒక మాట, గెలిచిన వాళ్ళు ప్రజలతోటి, కార్యకర్తలతో, ఓటర్లతో గెలిచారు. గెలిచిన వ్యక్తి ఆయన గులాబీ కండువా ఉంటుంది. ఆయన ఒక్కరిని తీసుకుంటే గులాబీ కండువా లోపల ఉండకపోవచ్చు. కానీ ఆయన గెలిచిన ఒక్కొక్క వార్డుల్లో 800, 1000, 1200 మంది ఓటర్సు ఆ గులాబీ కండువా, ఆ కారు గుర్తు మీద నమ్మకంతో ఓటేసారు తప్ప ఆయన ఒక్కడు మారినంత మాత్రాన గులాబీ కండ వాళ్ళనే కనపడద్దంటే ఇలా ప్రతి హృదయంలో గులాబీ కండ ఉంది. ఈ గులాబీ కండనే రానున్న ఎన్నికల్లో ఇక్కడ గులాబీ జెండా ఎగురుతుంది. అది రాసి పెట్టుకుని ఎవరిని ఆపలేరు. మహానుభావులంతా పోయారు, చక్రవర్తులు పోయారు, రాజులు పోయారు, రాజరికాలు పోయాయి. రాజరికాలు, చక్రవర్తులు అందరూ పోయారు. ఎవరు కూడా శాశ్వతం కాదు. ఇక్కడ కూడా ఇవాళ తెలంగాణ గడ్డ మీద ఎగిరేది గులాబీ జెండనే. తెలంగాణ గడ్డ మీద ఎగిరేది మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. మంచిర్యాల గడ్డ మీద ఎగిరేది మళ్ళీ గులాబీ జెండే. అది ఎన్నికల ముందు వస్తారు. ఇది దృష్టి పెట్టుకోండి. ఇన్ని విషయాలు ఎందుకు చెప్తుందంటే ఇవన్నీ జరుగుతున్న సందర్భాలు ఇలా కొన్ని సందర్భాలు కొంతమంది బాధ్యతోటి కొంత భయానికి ఓటేయలేదు, బెదిరింపులకు ఓటేయలేదు. కొన్ని వాడలు అయితే ఇక్కడ ఈ వాడ గెలవకపోతే ఖబర్దార్ మీ సంగతి చూసుకుంటాం. ఐటీ సీట్లో చెప్పలేదు. దాదాపు ఎంతమంది పిలిపించుకున్నాం? జన్మభూమి నగర్ ఐటీ అందరం పిలిపించుకున్నాం. ఇవాళ పిలిపిస్తే వాళ్ళందరూ భయపడి ఓటేశారు. ప్రేమతో వేయలేదు, భక్తుడే. 2 సంవత్సరాలు నువ్వు తట్టడి మట్టి పోయలేదు. ఇలా ఎన్నికల కోసం భయపడి నువ్వు పిలిపించుకున్నావు కదా, భయపడి 10 కోట్లు పెడతా ఉన్నావు కదా. ఇది ఒకటి నిదర్శనం, ఇంకే నిదర్శనం, ఇది ఒకటే నిదర్శనం అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇలా కార్పొరేషన్ పరిధిలో ఎవరైనా ఎవరి ఆధీనంలో ఉన్నా మాకు ఇబ్బంది లేదు. మాకు ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా ఇవాళ వాళ్ళ వాయిస్ను బయట పెడతారు. అభివృద్ధి చేస్తే డెఫినెట్గా సహకరిస్తారు. ఎక్కడ తప్పు జరిగినా పార్టీ పరంగా, మా కార్పొరేటర్ పరంగా డెఫినెట్గా దాన్ని అడ్డుకుంటాం, ఎదిరిస్తాం, తప్పుని వెలికితీస్తాం. తప్పు చేసిన అధికారుల మీద ఎప్పుడు ఇచ్చిపెట్టాం. అన్ని రికార్డులు ఉన్నాయి. అన్ని మేము ఎక్కడెక్కడ మేము అన్ని రికార్డు మాకు డెఫినెట్గా ఎక్కడ కూడా మేము వెనుక ముందు చేసే సందర్భం లేదని కూడా ఈ సందర్భాలు చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంలో ప్రజలు మాకు చాలా మటుకు మా వాళ్ళకు ఓట్లేశారు. కొన్ని సందర్భాల్లో కొన్ని గెలవచ్చు. అల్టిమేట్గా ప్రజా సమస్యలే మా సమస్యగా తీసుకుంటాం. మాకు వ్యక్తిగతం మేము ఆలోచించే అవసరం మాకు లేదు. వ్యక్తిగతంగా ఒకరి మీద మాకు తప్పుడు ఎలిగేషన్ పెట్టే అవసరం లేదు. కానీ ఈ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడ ఏ అభివృద్ధి చేసినా సహకరిస్తాం. కానీ కావాలని కక్ష కట్టుకొని ఏ కార్యక్రమం చేసినా డెఫినెట్గా ప్రజల సహకారంతో వారికి అండగుండే కార్యక్రమం ఉంటుందన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. గతంలో చెప్పాం, ఆ 4 గ్రామాలు 5 గ్రామాలు ఏదైతే కలిపారో వాళ్ళకి అన్ని విధాలు మోసపోయారు, అన్ని విధాలు నష్టపోయారు. ఉపాధి హామీ పోయింది. ఈ ఏడాది లోపల అక్కడ ఒక లైట్ కూడా పెట్టిన సందర్భం అది కూడా మొన్న కూడా చెప్పడం జరిగింది. అయినా మీ బెదిరింపులకు, మీ డబ్బులకు వాళ్ళు భయపడి ఓటైపోతే ఏమవుతుందో మీరు ఓటేయండి, ఓటైతే అన్నీ చూస్తామన్నారు, ఓటైతే అన్నీ చూస్తామన్నారు. కానీ 2 ఏళ్లలో ఆ గ్రామంలో ఏంపల్లి, ముల్కల్లా, గుడిపేట, నమ్నూరు, నర్సింగపూర్లో ఏమి కూడా చేయలేకపోయారు. 2 ఇయర్స్లో వాళ్ళకి రావాల్సిన ఏ ఒక్క చిన్న పథకం అంటే రావాల్సిన ఏదైతే పెండింగ్ బట్టే ఒక్కరు ఇప్పలేకపోయారు. ఇది ఆ ముంపు గ్రామాలు వాళ్ళు కూడా దృష్టి పెట్టుకోవాలి. మరి ఈ సందర్భంలో అందరూ పోటీ పడడం జరిగింది.
బీఆర్ఎస్ వాళ్ళు చాలా కష్టపడి పనిచేశారు. కానీ ఎంత కష్టపడ్డా ఇలా అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ బెదిరింపులకు తర్వాత తిరిగితే బాగుండదు, మీ మీద అది చేస్తాం, మిమ్మల్ని ఊకం, నువ్వు బాగా తిరుగుతున్నావు అని బెదిరింపుల వల్ల పాపం కొంతమంది ధైర్యంగా ముందుకు పనిచేసిన, కొంతమంది మరి ముందుకు రాక ఎంతమంది సహకరించారు. ఏది ఏమైనా మాకు ఎంతమంది అయితే మాకు ప్రజలు ఓటేశారో డెఫినెట్గా వాళ్ళకి అండగా ఉండాల్సిన బాధ్యత. ఓటు వేయని వారికి కూడా ఇలా ఈ కార్పొరేషన్ పరిధిలో అందరికీ ఓటేయారు. మాకు మొత్తం ఓట్లు అయితే చెప్పడం లేదు. కార్పొరేషన్ పరిధిలో ఎవరికి ఓటేసినా, ఏ కార్పొరేటర్ గెలిచినా ఆ కార్పొరేటర్ పరిధిలో అన్యాయం ఎక్కడైనా జరుగుతున్నప్పుడు డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ముందుకుంటుంది, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా ప్రజల మధ్యలో ఉంటుంది. అన్యాయాలు, అక్రమాలు, ఈ దాడులకు, ఈ బెదిరింపులకు, డెఫినెట్గా బెదిరించబడే వ్యక్తులకు మేము అన్ని వేళ అండగా ఉంటాం అనే మాట చెప్తాం. మీ ఎన్నికలు సహకరించిన ప్రతి ఓటర్ మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారం.